ఈరోజు మనం కావూరి హిల్స్లో ఉన్న ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉన్నాం. మనం చాలా స్కూల్స్ చూస్తూ ఉంటాం, ఒకటి కాదు రెండు కాదు. ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చాలా స్కూల్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళు ప్యాషన్తో పెడుతున్నారా లేదంటే స్టూడెంట్స్ కోసం పెడుతున్నారా అనేది మనం గెస్ చేయలేకపోతున్నాం. ఒకసారి మనం ఈ స్కూల్ గురించి అనేది తెలుసుకుందాం. అంటే ఈ స్కూల్స్లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగే ఉంటుందా, ఇందులో ఏమైనా స్పెషాలిటీ ఉందా అనేది ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నా పేరు శ్రీనివాస్. నేను గత 25 సంవత్సరాలుగా శ్రీ సాయి చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని అంటే స్టేట్ సిలబస్లో నడిపిస్తూ ఈ సంవత్సరం కొత్తగా ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ని ఫుల్ఫిల్డ్ అఫిలియేషన్తో ఏర్పాటు చేశాము. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఎటువంటి పద్ధతుల్లో నేర్పాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అట్లా కాకుండా అసలు పేరెంట్స్ ఎటువంటి స్కూల్లో జాయిన్ చేయాలనే దాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఏదో దగ్గరగా ఉందని కానీ లేకపోతే ఎవరో చెప్పారని కానీ స్కూల్ మీద ఏదో స్కూల్లో వేసేసి ఆ స్కూల్ చదువు బాగా వస్తున్నారు అన్న ఫీలింగ్ పెట్టుకోకుండా ఎటువంటి స్కూల్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా, ఎటువంటి ఇవున్నా, లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఎటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు, స్లో లెర్నర్స్ని ఏ విధంగా కేర్ తీసుకుంటారు అనే విషయాలన్నింటినీ కూడా పేరెంట్స్ ముందుగా జాయిన్ చేసే ముందు, అడ్మిషన్ తీసుకునే ముందు ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి. ముందుగా విద్యార్థులు వచ్చిన వెంటనే పిల్లలు ఏ క్లాసు ఏంటి, వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నారనేది సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు ఇవంతా కూడా స్టడీ చేసిన తర్వాత ముందుగా ఇంతకుముందు జరిగిన క్లాస్ యొక్క బుక్ని తీసుకుని అసలు చూసి చదవగలుగుతున్నారా లేదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 4 సబ్జెక్ట్స్లోనూ పిల్లలకి పూర్తి నైపుణ్యంతో చదువుతున్నారా లేదా. అదే నర్సరీ నుంచి పిల్లలు చదువుతున్న వాళ్ళకైతే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతామని ఎటువంటి ఇబ్బంది లేకుండా జాయిన్ చేసుకుంటాం. అలాగే స్లో లెర్నర్గా ఉండి వేరే స్కూల్ నుండి వచ్చి ఇక్కడ బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో చాలామంది వస్తూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళకి అసలు సబ్జెక్టు చూసి చదవడం కూడా రాని పరిస్థితుల్లో చాలామంది సంవత్సరానికి అట్లీస్ట్ నాకు 200 అడ్మిషన్స్ అటువంటి విద్యార్థులు వస్తూ ఉంటారు. అటువంటి విద్యార్థులందరికీ కూడా నేనేం చేస్తానంటే స్లో లెర్నర్ అందరినీ కూడా 25 మెంబర్స్ కింద ఏర్పాటు చేసి సెపరేట్ క్లాస్, స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. డైరెక్ట్ క్లాస్లో కూర్చోబెట్టకుండా 4th అయినా, 5th అయినా, 6th అయినా, 7th అయినా, 8th అయినా కానీ సో 8th క్లాస్లో లోపల ఉన్న ప్రతి విద్యార్థిని కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఏంటి, వాడు అసలు ఎందుకు చదవలేకపోతున్నాడు, వాడికి ఇంగ్లీష్ వచ్చారు రాదా, అసలు చూసి చదవలేకపోవడానికి కారణం ఏంటి, అసలు దిస్ దట్టు దేరు దోజు వర్డ్స్ కూడా చదవని విద్యార్థుల్ని ఈ 25 ఇయర్స్లో చాలామందిని చూశాను. కానీ నేను మాత్రం నా స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి విద్యార్థులందరినీ కూడా స్పెషల్గా క్లాస్ తీసుకుని వాళ్ళకి A to Z క్యాపిటల్ లెటర్స్, ఫొనెటిక్ సౌండ్స్ నేర్పిస్తాను. తర్వాత ఓవెల్స్ విత్ కన్సోనెంట్స్ ఏ టైప్ ఆఫ్ సౌండ్స్ వస్తాయో నేర్పించిన తర్వాత ఈ చిన్న 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ అన్నీ కూడా నేర్పించి సెంటెన్స్ హౌ టు డూ ద ఫార్మేషన్, హౌ టు రీడ్ ద సెంటెన్స్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు ఓన్గా నేర్చుకునేలాగా చేసిన తర్వాత అప్పుడు క్లాస్కి పంపించడం జరుగుతుందండి. యాక్చువల్గా ఈ విధంగా ఏ స్కూల్లోనూ కూడా ఈ ప్రాసెస్ అనేది ఉండదు. అడ్మిషన్ వచ్చిన వెంటనే సేమ్ క్లాస్లో కూర్చోబెడతారు, వాడికి ఎటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రాదు. అయితే ఎప్పుడైనా పేరెంట్ వచ్చి మా పిల్లడు ఏం ఇంప్రూవ్ కాలేదు ఏంటండి అని అడుగుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, లేదండి బట్టి పట్టించడమో లేకపోతే ఒక పారాగ్రాఫ్ చదివించడమో చేసి మీ పిల్లడు బాగా చదువుతున్నాడండి, ప్రాబ్లం లేదు అని ఆ బాబుని ప్రమోట్ చేసుకుంటూ 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క స్కిల్స్ అన్నీ లేకుండా వాడి యొక్క లైఫ్ని, ఆ ఎడ్యుకేషన్ లైఫ్ని స్పాయిల్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూశాను. అందుకని ఉద్దేశంతో నా స్కూల్లో ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది మొట్టమొదటి పాయింట్గా నేను మీకు చెప్పాను. అలాంటిది రెండోది, ఏ స్కూల్లో అయినా సరే ముఖ్యంగా ఎడ్యుకేషన్తో పాటుగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ముఖ్యంగా కావాలి. చిన్నపిల్లలకైతే ప్లేవే మెథడ్స్లో నేర్పించాలి. అలాగే డిజిటల్ క్లాసెస్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ పరంగా వాళ్ళకి యాక్టివిటీస్ రూపంలో టెక్నాలజీ నేర్పించి ఇప్పుడు My son shown lots of improvements in the academic after joining Future Spark International School. I'm very happy that he is improving and I prefer Future Spark International School for my daughter also. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, అలాగే కంప్యూటర్, అలాగే ఐఐటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా క్లాస్ బట్టి వాళ్ళకి
ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఈ స్కూల్ రన్ చేస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే మీకు పేరెంట్స్కి ముఖ్యంగా రెండో విషయం చెప్తున్నా, ప్రతి తల్లిదండ్రులు కూడా నా స్కూల్లో జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా ఒక విషయం నేర్చుకుని వెళ్ళండి అని చెప్తాను. ఏంటంటే ఏ స్కూల్లో జాయిన్ అయినా ప్రతి తల్లిదండ్రులు నెలకి ఒక రోజులో 10-15 నిమిషాలు మీ పిల్లల గురించి స్పెండ్ చేయాలి. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నాము అన్నది పక్కన పెట్టి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ స్కూల్ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధమైన కేర్ తీసుకుంటున్నారు, అసలు పిల్లవాడు డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది, అంతేనా. కానీ చాలామంది ఈ పని ఒత్తిడిలోనూ భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ అవడం వలన అసలు ఖాళీ లేక పిల్లవాడిని వదిలిపెట్టి స్కూలు బాగానే చెప్తున్నారు కదని మార్కులు వేసేసి మీకు పంపిస్తుంటే అది చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజానికి వచ్చేటప్పటికి 10th క్లాస్ లోపల ఎప్పుడైనా చూసుకుంటే ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా స్పాయిల్ అయి ఉంటుంది. అటువంటి సిస్టమ్ లేకుండా జాయిన్ అయినప్పుడే మంచి నిర్ణయం తీసుకోవాలనేది శ్రీ సాయి చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరపున కానీ కొత్తగా CBSE స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కాకతీయ హిల్స్లో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్లోనూ కూడా విద్య కాకుండా మనీనే ధ్యేయంగా తీసుకునే వ్యాపార సంస్థలుగా వెలిసిపోయిన ఈ తరుణంలో ఎథిక్స్ వాల్యూస్ తోటి స్కూల్ రన్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టమైనా కానీ మా ఫాదర్ యొక్క చెప్పిన విషయాలని నేను మనసులో పెట్టుకుని ఈ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు కూడా వ్యాపారంతో ఒక వ్యాపార దృష్టితో కాకుండా వాళ్ళ జీవితం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చేయాలి, విద్యార్థులకి అయితే మంచి చదువును ఇచ్చేలాగా నేర్పించడమే స్కూల్ యొక్క బాధ్యత అని నేను పూర్తిగా నమ్ముతూ ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ కాకతీయ హిల్స్లో రోడ్ నెంబర్ 1149 ప్లాట్ నెంబర్ 49 తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మూడో విషయానికి వస్తే ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ నందైతే AC క్యాంపస్ అండి, కంప్లీట్ డిజిటల్ కరికులం తోటి స్మార్ట్ బోర్డ్స్ తోటి ఎవ్రీథింగ్ తక్కువ అంటే లెస్ స్ట్రెంత్ 25 to 30 మ్యాక్సిమం స్ట్రెంత్ తోటి స్కూల్ రన్ చేస్తూ, అలాగే స్పోర్ట్స్ ఎదురుగుండగా పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఫెసిలిటీ అనేది చాలా ఈ సిటీలో చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకి గ్రౌండ్ కూడా బాగుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, రెయిన్ డ్యాన్స్ ఉంది, అట్లాగే కరాటే, ఖోఖో, కబడ్డీ, చెస్, క్యారమ్స్ అంటే ఈ అవుట్డోర్ గేమ్స్ కాకుండా ఇండోర్ గేమ్స్ ఆల్ ద స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ఇస్తూ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి కరికులంతో పాటు మంచి స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేస్తున్నారు, సైకలాజికల్గా ట్రీట్ చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేక ఏదో ఒక బండ పద్ధతిలో ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అనేది మెయిన్ ముఖ్యంగా మీరు గమనించాలనేది ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరుకునేది. జాయిన్ చేసేటప్పుడే మీ యొక్క పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసినట్లయితే ప్రశాంతంగా ఉండొచ్చు. మరలా ఒక్కసారి చెప్తున్నానండి, ప్రతి తల్లిదండ్రులు నెలలో ఒక రోజున 10 నిమిషాలు మేనేజ్మెంట్తో డైరెక్ట్ మేనేజ్మెంట్ ఎవరైతే కలుస్తారో ఆ స్కూల్ 100% మిమ్మల్ని మీ పిల్లల యొక్క భవిష్యత్తుని కెరీర్ని కంపల్సరీ నిర్ణయిస్తుందని మాత్రం చెప్పగలను. I'm Anuradha, working as Vice Principal of Sri Sai Chaitanya Group of Schools. I'm here to share few memories with Future Spark International School. As I have been working as a Vice Principal of Sri Sai Chaitanya, I have admitted my child into CGR school. But later, after starting the CBSE school, నేను మా స్టూడెంట్ని ఇక్కడికి మార్చాను. కారణం, I have seen all the things which Mr. Srinivas sir has put his efforts. CBSE స్కూల్ని రన్ చేయాలన్న తపన తనలో కనిపించింది. At the same time, he is implementing all the CBSE standards and we have got the affiliation too. My son shown lots of improvements in the academic and after joining Future Spark International School, I'm very happy that he is improving. And I prefer Future Spark International School for my daughter also. In my mind, I have shifted my own kid. So, నేనే మీకు ఒక ఎగ్జాంపుల్, CGRలో చదువుతున్న అమ్మాయిని ఇక్కడ షిఫ్ట్ చేశాను అని అంటే ఎస్, ద స్టాండర్డ్స్ ఆర్ దాట్ గుడ్. ఇక్కడ నాకు వచ్చిన వన్ మోర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యువర్ స్టూడెంట్, మన స్టూడెంట్ కనుక ఇంప్రూవ్ అవ్వట్లేదు అని మనకు అనిపిస్తే దే ఆర్ గోయింగ్ టు రీఫండ్ అవర్ థర్డ్ టర్మ్ ఫీస్. దిస్ ఈజ్ వాట్ విచ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ స్కూల్.
ఏ స్కూల్లో కూడా ఈ ప్రతిపాదన లేదు. స్టూడెంట్ జాయిన్ చేశాము చదివించామన్న వరకే ఉంటుంది. సో ఐ హ్యావ్ జాయిన్ మై కిడ్ ఓవర్ హియర్. నవ్ ఐ హ్యావ్ సీన్ హర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, గేమ్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, స్టేజ్ ఫియర్ కూడా పోయింది పూర్తిగా, యాజ్ దే ఆర్ కండక్టింగ్ మెనీ యాక్టివిటీస్. Earlier it is the Shivaji Vidyapeeth school, CBSE, established around 30 years back. Recently the school itself has been shifted from Jubilee Hills to this Madhapur area. Nowadays everywhere, wherever you go, whether it is CBSE or IB or Cambridge or state syllabus, they are simply following only one method, that is by hearting method. Simply we can say that following only the by hearting method. Whereas here in Future Spark International School, the establishment of Future Spark International School is totally different when compared to the other schools. That is, we mainly focus only on the communication skills, because nowadays the much importance is there for the communication skills instead of the ranks or grades or the certificates whatever the students are going to be have. So the main focus here itself is communication skills. Why communication skills? Because nowadays whenever the people are going to attend the interviews, so particularly that everyone is seeing about the communication skills. What we believe in communication skills, if a student have the communication skills, we feel that definitely that they can understand the content which they can write in their own language. They can produce in their own language. So communication skills makes every kid to be understand more clearly the content. Isn't? Once he has the knowledge of language, he can produce of his own. So for example, we take now this what you called software. They are never bothered about their certificates, or never bothered about their ranks or grades or whatever it is. They will think about only the communication skills. They will give the training to them, how to operate and how to do all these things. So that's what we are giving in our school. We are giving much importance to the communication skills. Every parent will fear about to go into international school about the fees only. But whereas in Future Spark International School, it is totally different from the thoughts of the parents, isn't it? We are not kept any high fees. So whatever the normal school will have the fees, so the same fees only that we are keeping, isn't it? So we can say that it is more than half of the fees of the international school what you are having at present. And besides that, we are giving the parents the free transport. Within the 5 kilometers of radius, the students, one who are coming and one who are opting about the transport, we are giving them the free transport to them. My son shown lots of improvements in the academic, and after joining Future Spark International School, I'm very happy that he is improving, and I prefer Future Spark International School for my daughter also. So we have around more than 30 years of experience in the school education, especially in the state board. But we have an idea, so that recently that we have been seeing some of the incidents relating to the UPSC exams. Majority of the people are selecting from North India, whether IAS or IPS or something like that, UPSC exams. So when you come to know about the facts, why that our people are not able to be select, why only the North Indian peoples are select. So the thing itself is the content. Here in our process, no school is bothering about the content. They are seeing about the rank, or they are seeing about the grade or something. No one is bothering about the content to be teach to the students. So the purpose of establishing the school itself is to be make them to be learn more and more content. So that is the purpose of establishing of this CBSE school. Nowadays, the role of parent itself became a vital in their children education, because the advanced society. So now they should be back of the children. They should have to be look after their children's education. So what I want to advise to the parents, wherever they go, whichever the school they have been selected, that they have to be select where the content itself is teaching without any stress. Without any stress. There should not be any stress on the mind of the kid, isn't it? That they have to be focused on the content when they understand the communication skills. So what I feel, what I request to the parents, just
to come to the Future Spark and to come to know the procedure what you are following and the method what you are teaching in the classrooms. So then what we are giving itself is the best when compared to the other schools. Already you have been started admissions right from December 1st only. From December 1st only the admissions process is going on. Already some admissions have been over already. So the academic year itself is going to be get to an end by 31st of March. 31st of March. And the next academic session itself is going to be start right from 2nd of April. 2nd of April 2025.